ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. త్వరలో జైలుకి వెళ్తా బీఆర్ఎస్ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పిల్లలకి నాలెడ్జ్ యాడ్ చేయండి. బట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. పాలకుర్తి రైతు దీక్ష కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని, తాను జైలుకు పోతా కానీ పార్టీని మారే ప్రసక్తే లేదని ఎర్రబెల్లి తేల్చి చెప్పారు. హామీలు అమలు అడిగితే కేసులతో భయపెడుతున్నారని మండిపడ్డారు. గతంలో రైతుల కోసం 3 సార్లు పోలీసులతో దెబ్బలు తిన్నానని, జైలుకు పోయానని ఆయన గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదు. పదవుల కోసం పార్టీలు మారిన వ్యక్తి 4 సార్లు చిత్తుగా ఓడిన కడియం శ్రీహరి తనపై విమర్శలు చేయడం సరికాదు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్న కడియం కావ్య చిత్తుగా ఓడిపోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలు చేస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జైలుకు పోతా అనడం ఈ యొక్క పదం తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ గా మార్చబోతున్నారని రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తుంది. ఇది వచ్చే ఎన్నికల్లో పేరైతే మార్చబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు రాజకీయంగా చర్చ అంశం అవుతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు.